ఈ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం సుస్వాగతం. అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తుంటూ స్వాగతం చెప్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి, అలాగే ఆంధ్ర ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ మహానాడులో నా అనుభవంగానే చూసుకుంటే నేను మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్తగా మహానాడుకు రావడం జరిగింది. ఆ తర్వాత గాజువాక ప్రజానికం ఆశీర్వాదంతో గాజువాక శాసనసభ్యుడిగా హాజరవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే అనుక్షణం భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళని చెప్పేసి సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు. అలాగే నేను వేసే ప్రతి అడుగులో తప్పటడుగు పడకుండా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇది నాకు వ్యక్తిగతంగా దొరికినటువంటి గౌరవం ఒకటే కాదు, ఇది పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి పార్టీలో దక్కుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సోదరులారా, కడపలో మహానాడు పెడదామంటే చాలామంది నాయకులు ఎన్నో సందేహాలు చెప్పారు. ఇక్కడికి వస్తే సభను నడపనివ్వరని, ప్రజలు సహకారం అందించరని, దౌర్జన్యాలు చేస్తారని ఇలాగ ఎన్నో అపోహలు పెట్టారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కడప ప్రజలు ఇచ్చినటువంటి సహకారం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి తోడ్పాటు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు వేదికగా కడప యొక్క ఖ్యాతిని ప్రపంచ తెలుగు వారికి అందరికీ కూడా ప్రపంచానికే తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు కోసం మాట్లాడుకుంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 8 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి 1983 మే 26, 27, 28న విజయవాడలో జరుపుకున్నాం. ఆ రోజు 26, 27 మహాసభలుగా 2 రోజులు జరుపుకున్నాం. 3వ రోజు మహానాడుగా
కాలేజీలో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నాయకుల్ని, ప్రముఖుల్ని, వివిధ పార్టీ ప్రముఖుల్ని పిలిపించి ఉపన్యాసకులుగా ఆహ్వానించబడింది. అందులో తమిళనాడు నుంచి రామచంద్రన్ గారు ఉన్నారు, అలాగే ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు, ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు, బహుగణ గారు ఉన్నారు, రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారు. ఇలాగ అనేక ప్రముఖులను పిలిచి ఆ మొట్టమొదటి మహానాడులో ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మొదలైనటువంటి ప్రస్థానం ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారంటే ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మీ యొక్క సహకారాలు కూడా కారణమని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు అన్న గౌరవంతో, తెలుగువాడు ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలుపెట్టుకున్నాం. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మొదలు పెట్టుకున్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి అనే సింపుల్ మేనిఫెస్టోతో మనం మొదలు పెట్టుకున్నాం. అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత, తెలుగువాడి యొక్క గౌరవ